దండాలయ్యా. దండాలండి అయ్యా. వాళ్ళన్నీ బాగా అవుతున్నాయా? దండాలండి అయ్యారు. ఏరా ఇరిగా బాగున్నావా? బాగున్నానండి. పనులన్నీ బాగా సాగుతున్నాయంట కదా? బాగానే సాగుతున్నాయి. మా మనవడికి ఒంట్లో బాగోలేదండి. ఓ 100 రూపాయలు ఇప్పిస్తే. అట్టగే దాన ధర్మాలు చేయటం మా వంశ లక్షణం. సాయంకాలం వచ్చి పట్టుకెళ్ళి. అలాగేనండి. అవును, నువ్వు మధ్యాహ్నం పట్టణం వెళ్ళి ఎరువులు పట్టరావాలి కదా? అవునండి. పని చెయ్యి, నీ కూతుర్ని పంపించిస్తాను. తప్పుకోండి, తప్పుకోండి, తప్పుకోండి రా తోటి గ్యాంగ్. అమ్మో నాన్నొస్తున్నాడు. ఏంటా కూత? కారు కూస్తోంది కదా, కారు కూతంట. కట్టి పెట్టండి మీ కారు కూతలు, బస్సు కూతలు. తొట్టి గ్యాంగ్ అన్న మాట ఏంటి? ఆ మాట అంటే తప్పేంటండి? తప్పేంటి? తొట్టిలో కూర్చుని ఊరంతా గ్యాంగ్ తో తిరుగుతున్నారు కాబట్టి తొట్టి గ్యాంగ్ అని పిలిచాం. అదే చెత్తకుండి మీద కూర్చుని తిరగండి, చెత్త గ్యాంగ్ అని పిలిచేవాళ్ళం. అసలైనా కొంచెం ఆలస్యం అయితే ఇంకేం కూర్చుందో ఏమిటో. మాత పెట్టుకోవద్దు, చిన్నప్పుడే పుట్టాలం. ఏ రామతోటి గెలిచే ధీరులెవ్వర్రా, బలిసూరులెవ్వర్రా. చూసారా చూసారా హరిశ్చంద్ర ప్రసాద్ తమ్ముడి గారి పొగరు. మనల్ని బతుకుని తుట్టిగా అంటున్నాడు. వీళ్ళన్నయ్య ప్రెసిడెంట్ కదా అని మనల్ని వెంట్రుక బొక్కని తీసి పడేస్తున్నాడు. మంచి ముహూర్తం ఎట్టి ఈడన్నయ్య పదవి ఈడి పొగరు కంబైన్డ్ గా పోగొడతాను. పోనీలా తొట్టినా కొడక. నిలువలేను నిదురపోను ఆశలు చేసిన అల్లరిలో, అల్లరి ఊహల లాహిరిలో, పొడిలో పేరంటాలే ఆడే అందాలేవు. నిలుపలేను వలపు నేను తనువే దాటిన తాకిడిలో, పెదవే కందిన దోపిడి.